బైబిల్లో చాలా క్లియర్గా రాసింది, అనుకూల వచనమే పలుకుడి కానీ శాపవచనము మీ నోట నుంచి రానియకుడి అంటుంది. యేసు ప్రభు ఎప్పుడు కూడా తన ప్రజలను, తన బిడ్డలను, తన పోలికలో ఉన్నవారిని శపించలేదు, కానీ వారిని ఆశీర్వదించి వారిని పంపినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. అందుకని ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడి పోలికలో సృజించబడిన మనం, దేవుని స్వరూపంలో ఉన్న మనం, దేవుని యొక్క స్వరూపములో చేయబడిన మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామంటే ఏం కోరుతున్నాడు యేసు ప్రభు? నా పోలికలోకి వీరు రావాలి. హల్లెలూయా. ఏ పోలిక అంటే అది నవీన సృష్టి అంట. హల్లెలూయా. ఏ సృష్టి? క్రొత్త సృష్టి. నూతన సృష్టి, క్రొత్త సృష్టి అయినప్పుడు పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అన్నాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. ఎందుకు దేవుడిని సృష్టించాడు? ఎందుకు ఈ భూమి మీద నిన్ను పెట్టాడు? అక్కడ రాయబడింది ఆదికాండం 1:28 చూడండి. ఏం రాయబడింది? ఏం రాయబడిందమ్మా? చదవండి. ఆశీర్వదించి ఏమన్నాడమ్మా? ఆశీర్వదించి ఫలించి, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోబరుచుకొనుడి. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. చాలామంది ఆశీర్వాదము అనంటే ఒప్పుకోరు. ఎప్పుడు ఆయన ఆశీర్వాదం ఆశీర్వాదం అంటుంటాడయ్యా. ఆయన అసలుకి పాపాన్ని ఖండించడు, పాపాన్ని ఖండించే బోధ చేయడు అనంటే, దేవుని బిడ్డలారా, దేవుడే తన బిడ్డల్ని ఆశీర్వదించే దేవుడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. పేతురు తన పత్రికలు అంటాడు, ఇదిగో మిమ్మల్ని ఎవరైనా దూషించారా, మీరు తిరిగి వారిని దూషించక వారిని దీవించండి అన్నాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. ఎందుకని? దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి పోలికలో ఉన్న మనం కూడా ఏం చేయాలంట? దీవించాలంట. నిన్నెవరైనా తిడితే దీవిస్తావా? చెప్పండి, దీవిస్తావా? మీ అత్త తిట్టిందనుకో, అత్త నువ్వు నన్ను తిడితే తిట్టావు, 100 ఏళ్ళు బతకాలి నువ్వు. దేవుని స్తోత్రం. ఎందుకు? 100 ఏళ్ళు తిట్టించుకోవడానికా? హల్లెలూయా. అంటే దూషించిన వారిని కూడా దీవించే పోలిక నా యేసయ్య తన బిడ్డల్లో చూడాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. గట్టిగా కొట్టాలా. నువ్వు ఈజీగా యేసుప్రభు నమ్ముకోవచ్చు, ఈజీ. హల్లెలూయా. యేసుప్రభు నమ్ముకున్నావు, వెరీ గుడ్. యేసుప్రభు దగ్గర వచ్చావు, వెరీ గుడ్. యేసుప్రభు ప్రార్థన చేస్తున్నావు, వెరీ గుడ్. యేసు ప్రభు వల్ల నీ యొక్క వ్యక్తిత్వం మారిపోతుంది, నీ యొక్క స్వభావం మారిపోతుంది. ఎలా మారిపోతుంది? అంతకుముందు నిన్ను చూస్తే చాలా తిట్టేవాడివి. హల్లెలూయా. నోరు తెరవక్కర్లా. ఏందట చూస్తున్నావు? ఏమనుకుంటున్నావు? నన్ను చూస్తే ఏమనుకుంటున్నావు? పొరపాటున ఎవడను ఉమ్మూసాడు అనుకో రోడ్డు మీద, ఎరా నన్ను చూసి నువ్వు ఉమ్మూస్తావా అని చెప్పి తగాదాలు పడేటువంటి మనుషులు ఉన్నారు. కానీ ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నిన్ను దూషించడం తెలుసా? బూతులతో తిట్టినా నువ్వేం చేయాలంట? ఆశీర్వదించాలి. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలంటే, పాస్టర్ గారు ఎన్ని డబ్బులు వస్తాయి మా ఇంటికి? చెప్పండి, ఎన్ని డబ్బులు వస్తాయి మా ఇంటికి? లక్షల డబ్బులు వస్తాయా? 10,000 వస్తాయా? 20,000 వస్తాయా? 1,00,000 వస్తాయి? కోట్ల కంటే విలువైన సమాధానం వస్తుంది నీ ఇంటిలోకి. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహింపరు. కోట్ల కంటే విలువైంది అది. సమాధానం అనేది ఉంటేనే నీకు నిద్ర పట్టేది, అన్నం తిన్నా నీకు జీర్ణమయ్యేది, అన్ని రకాలుగా నీకు ఆశీర్వాదం ఏంటంటే సమాధానం. దేవుడి వాక్యం అంటుంది, నిన్ను దూషించిన వారిని నువ్వు దీవించి చూడు. హల్లెలూయా. ప్రాక్టీస్ చేయి ఒకసారి.
నిన్ను తిట్టేవారిని బ్లెస్ చేయడం నేర్చుకో. హల్లెలూయా. ఏం చేయడం నేర్చుకోవాలి చెప్పాలా? ఎప్పుడైతే ఈ మనస్సు ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క పోలికలోకి మార్చబడి ఆ యేసు ప్రభువులాగా నువ్వు దీవించడం ప్రారంభిస్తుంటావో, సాతానుకు వణుకు పుట్టుద్ది. సాతాను గడగడగడగలాడతాడు. చాలామంది అంటారు, అయ్యగారు సాతాను మా ఇంట్లో శోధిస్తున్నాడు. సాతాను మీ ఇంటికి వచ్చే అంత భక్తి నువ్వు చేసావా? దేవుని స్తోత్రం. నువ్వు చేసే భక్తి అంత పెద్ద భక్తియా? అంత భక్తి ఏం కాదు. నీ భక్తి పోగొట్టాలంటే మీ ఆయన చాలు, నీ భక్తి పోగొట్టాలంటే మీ ఆవిడ చాలు, నీ భక్తిని పోగొట్టాలంటే నీ ఇంటి పక్కనోడు చాలు. వీళ్ళందరి యొక్క అపవిత్రమైన భక్తి, లేకపోతే వీళ్ళందరి యొక్క దూషణ మాటలకు కూడా నువ్వు నిలబడి వాళ్ళని దీవిస్తున్నావు అనుకో, అప్పుడు వస్తాడు సాతాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు వస్తాడు సాతాను. సాతాను వచ్చింది ఎంత ఎవరెవరి దగ్గరికి వచ్చాడు అనుకుంటున్నారు? ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడు, తర్వాత యోబు దగ్గరికి వచ్చాడు, తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గర రాలా. ప్రతి ఒక్కరి దగ్గరికి ఆ సాతాను రాడు. వాడి దూతలు వస్తారు, వాడి యొక్క వాడి ఏజెంట్లు వస్తారు, వాడికున్న దయ్యపు శక్తులు వస్తాయి. అవి చాలు. ఇంకా చెప్పాలంటే చిన్న రిమోట్ చాలు మీ ఇంట్లో. హల్లెలూయా. ఏం చాలు? ఒకటే టీవీ ఉంది, ముగ్గురో ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒకటే రిమోట్ ఉంటుంది. ఒకడేమో న్యూస్ పెట్టమంటాడు, ఒకడేమో సినిమా పెట్టమంటాడు, ఇంకోడేమో కార్టూన్ పెట్టమంటాడు. చచ్చిందే గొర్రె. దేవుని స్తోత్రం. అమ్మ వచ్చింది, ఇంకా ఏంట్రా అంటే తీసేదమ్మా అంటాడు ఒకడు. నేను ఇప్పుడు దాకా చూడలేదమ్మా, వాడు చూసాడమ్మా అంటాడు ఇంకొకడు. మరి నేను ఎప్పుడు చూసేదమ్మా అంటాడు ఇంకొకడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకి 3 టీవీలు కొనాలా, లేకపోతే ఒకరి తర్వాత ఒకరు చూడాలా, లేకపోతే ఎవరికి పంచిపెట్టాలి? ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లలకి సరిగా పంచలేని రోజులు. దేవుణ్ణి నిందించే అర్హత కానీ అధికారం కానీ మనకు లేదు. ఎందుకంటే చాలామంది అంటుంటారు, దేవుడుంటే ఆ బస్సులో యాక్సిడెంట్ ఎందుకు అయ్యింది, దేవుడుంటే వాళ్ళు ఆకలితో ఎందుకున్నారు, దేవుడుంటే వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లా అని చెప్పి దేవుడి మీద నెపాలు మోపే తరములో ఉన్నాం మనం. దేవుడి మీద నెపాలు తర్వాత మోపుదు. నీ పిల్లలకి సరిగా ఆన్సర్ చెప్పు చాలు ముందు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక కూతురు ఉంటుంది, నువ్వు ఎంత డబ్బులు పెట్టు, ఏం పెట్టావు నాకు అంటది. హల్లెలూయా. ఏం పెట్టావు అంటది. ఏం పెట్టావు? నీకు మైండ్ పోయింది. ఇదేంద్రా నాయన, నేను 2 ఎకరాలు అమ్మి నీకు పెళ్లి చేశాను, ఆ స్థలం అమ్మి నీకు బట్టలు బంగారం అన్నీ కొన్నాను, మళ్ళీ వచ్చి ఏం పెట్టావు అంటావేంది అంటే ఎందుకంటుంది ఆ మాట? ఎందుకంటుంది? దేవుణ్ణి అనే అర్హత మనకుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజుల్లో పిల్లలే చాలు తల్లిదండ్రులు పీక్కునే మాటలు మాట్లాడతారు. కత్తిపోటు వంటి మాటలు గలవు. ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి? ఆశీర్వదించే మాటలు. అమ్మా నువ్వు భోంచేసావా, నువ్వు బాగున్నావా, నువ్వు నాకు పెట్టకపోయినా పర్లా, నువ్వు బాగుండు అనే పిల్లలు ఉంటే ఆశీర్వాదమే ఆ కుటుంబంలో. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలా? అందుకని దేవుడు మనల్ని దేనికి తయారు చేసే? బీ ఫ్రూట్ఫుల్. ఫలించాలి. నువ్వు ఎక్కడా? నీ ఇంట్లో ఫలించావా? నీ అత్త దగ్గర ఫలించావా? నీ కోడల దగ్గర ఫలించావా? నీ భర్త దగ్గర ఫలించావా? నీ భార్య దగ్గర ఫలించావా? ఫలించడం అంటే ఏంటి? సంతోషంగా ఉన్నావా? సమాధానంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? నిర్వహణ ఎలా ఉంది? నీ సమయాన్ని ఎలా వినియోగిస్తున్నావు? నీ శరీరాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? నీ యొక్క దేవుడిచ్చిన తలాంతులను ఎలా ఉపయోగిస్తున్నావు? నీకు దేవుడు ఎన్ని తలాంతులు ఇచ్చినా నువ్వు అన్నిటినీ కూడా మర్చిపోయి నిద్రపోతున్నావా? ఫలిస్తున్నావా లేదా? ఏమన్నాడు? ఏలమన్నాడు. అన్నిటిని ఏం చేయమన్నాడు? ఏలమన్నాడు. హల్లెలూయా. అంటే ఎలా ఉండాలి? నువ్వు చురుకుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి మహిమ. గట్టిగా కొట్టాలా? చురుకుగా పనిచేయాలా? ఎందుకు రిబ్కాని ఎలియాజరు చూసి, ఈమె నా యజమానుడు చెప్పినటువంటి
కోడలు ఈమైతే కరెక్ట్ అని ఎందుకు అనుకున్నాడు? తనకి నీళ్ళు ఇవ్వడమే కాదు, తన ఒంటెలకి పశువులకు కూడా బావిలో నుండి నీళ్లు చేది తీసుకొచ్చి పోసిందంటే ఈమె చురుకైన స్త్రీ. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఈమైతేనే కరెక్ట్. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడి పోలిక, దేవుని స్వరూపమైంది. కష్టముతో పని చేయడానికి వెనకడుగు వేయకుండా ఉండటము దేవుని ఆశీర్వాదం. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అమ్మగారు చెప్పిన వాక్యానికి నా వాక్యం కూడా కలిసిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు కూడా ఏం చేసిందంట? పొలములో పరిగ ఏరడానికి కష్టమని అనుకోలా. నేనెందుకు చేయాలి, అత్తెందుకు ఇంట్లో కూర్చుంటుంది అని పోటీ పెట్టుకోలా. నా పని నేను చురుగ్గా చేసుకుని రావాలి అని కుటుంబాన్ని కట్టుకుంది. అందుకని రూతు అని పెట్టబడింది, కానీ ఆ పుస్తకానికి నయోమి అని పెట్టబడలా. ఆ పుస్తకానికి పేరు బోయజు అని పెట్టబడలా. ఏం పెట్టబడింది చెప్పండి? ఏం పెట్టబడింది? పేరు రూతు. ఈరోజు కొన్ని కుటుంబాలు నిజంగా నువ్వు చురుకైన స్త్రీవైతే నీ ఇంటిని ఏ పేరుతో పిలుస్తారు తెలుసా? ఆ మరియమ్మ గారి ఇల్లు అంటారు, హల్లెలూయా. ఆ మార్తమ్మ ఇల్లు అంటారు, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని బట్టి నడుస్తున్నావంటే నీ ఇంటికి నీ యజమానుడి కంటే నీ పేరే పెట్టబడుద్ది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుడు గట్టిగా కొట్టాలి, హల్లెలూయా. ఇది వాస్తవం దేవుని బిడ్డలారా. ఏ స్త్రీ అయితే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఆయన పోలికగా నేను ఉన్నాను, నేను నా సమయాన్ని, నాకున్న తలాంతుల్ని, నాకున్న ప్రతి ఒక్క పనిని నేను చురుగ్గా చేయడం ప్రారంభిస్తాను, ఫలిస్తానో. ఎక్కడైతే నేను ఫలిస్తానో, ఎక్కడైతే నేను సరిగ్గా నిర్వహిస్తానో. ఎలా నిర్వహించాడు దేవుడు? భూమి అంటే ఎలా ఉందంట? నిరాకారముగా ఉందంట. ఎలా ఉంది? నిరాకారం. ఒక ఆకారం లేదంట. భూమి శూన్యముగా ఉందంట. నిరాకారముగా శూన్యముగా ఉన్న దాన్ని, ర్యాండముగా ఉన్న దాన్ని దేవుడు ఏం చేశాడు? ఒక పద్ధతిలోకి తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. గట్టిగా కొట్టాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? నిరాకారంగా ఉన్నదాన్ని ముందు వేరు చేసాడంట. హీ సెపరేటెడ్, హల్లెలూయా. తాగుబోతుల దగ్గర నువ్వు ఎందుకు కూర్చుంటావు? సపరేట్ అవ్వు. సోమరోళ్ళ దగ్గర నువ్వు ఎందుకు కూర్చుంటావు? సపరేట్ అవ్వు. డబ్బును వృధాగా ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు కూర్చుంటావు? సపరేట్ అవ్వు. కాపురాలు చెడగొట్టే మాటల దగ్గర ఎందుకు కూర్చుంటావు? సపరేట్ అవ్వు. అక్కడి నుంచి ప్రక్కగా జరుగు, సపరేట్ అవ్వు. దేవుడు సృష్టిలో చేసిన కార్యం అది. ఏం చేశాడు? నిరాకారముగా ఉన్న దాంట్లో నుంచి వేరు చేశాడు. ఏం వేరు చేశాడు? చీకటిగా ఉంటే చీకటిని, వెలుగుని వేరు చేశాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి, హల్లెలూయా. ఏం వేరు చేశాడు? చీకటిని, వెలుగుని వేరు చేశాడు. ఇంకా నేలని, సముద్రాన్ని వేరు చేశాడు, హల్లెలూయా. భూమిని, ఆకాశమును వేరు చేశాడు. ఎందుకు వేరు చేశాడు? ఒక రూపాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక రూపం వచ్చిన తర్వాత ఏం చేశాడు? నిర్వహించాలి, ఆర్గనైజ్ చేయాలి. ఏంటి? ఆకాశం నుంచి వర్షం కురవాలి, నేల నుంచి మొక్కలు రావాలి, జంతువులు చుట్టూతూ తిరుగుతూ ఉండాలి, మనుషులు వీటిని ఏలుతుండాలి. ఆ పరమ నుండి, ఆకాశం నుండి దేవుడు చూస్తూ సంతోషిస్తూ ఉంటాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే వేరుపరిచెను. గాడ్ ఇస్ గాడ్ హూ సెపరేటెడ్. ర్యాండమ్గా ఉన్నది. కయోస్ అంటే గందరగోళంగా ఉందంట, హల్లెలూయా. భూమి అంతా గందరగోళంగా ఉందంట. మొత్తాన్ని సపరేట్ చేశాడు. దాన్ని వేరు చేశాడు, దీన్ని వేరు చేశాడు. చక్కగా ఆర్గనైజ్ చేశాడు, స్ట్రక్చర్లోకి తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వు ఒక ఇంటికి వెళ్ళావు అనుకో, కోడలిగా వెళ్ళావు, భార్యగా వెళ్ళావు, అక్కడ ఏం సరిగా లేదు, నిందలేస్తావా? నువ్వు కూడా చెత్తను వేరు చేసి, మంచి వాటిని సరిచేసి, పాడైపోయినటువంటి బయటపడేసి ఒక ఆర్గనైజ్డ్గా, ఒక స్ట్రక్చర్గా ఇంటిని మారుస్తావా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. దేవుడి పోలికలో ఉంటే నువ్వు నిందలు వెయ్యవు, నీవు ఎగతాళి చెయ్యవు, నీవు అపహాస్యం చెయ్యవు. ఏం చేస్తావు? ర్యాండముగా ఉన్న, గందరగోళంగా ఉన్న ఇంటిని చక్కబరిచి
గుణవతి అయిన భార్యలాగా పిలిపించుకుంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ హృదయంలో గందరగోళాలుంటే నువ్వేం చేస్తావు? ఇంట్లో పని. నీ హృదయంలోనే హెచ్చు తగ్గులుంటే నువ్వింట్లో ఏం పని చేస్తావు? నీ హృదయంలోనే అసమానతలు, నీ హృదయంలోనే గందరగోళం, నీ హృదయంలోనే అసూయలుంటే ఆ ఇంటిని నువ్వు చక్కపరచడం సరికాదు కదా. ఇంటిని పాడు చేసి, గొల్ల చేసి, పాడు చేసి పడేస్తావు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీ హృదయాన్ని చక్కపరుచుకోవాలి. యేసు ప్రభు అన్నాడు, నీ హృదయం నాకు అన్నాడు. ఎందుకన్నాడు ఈ హృదయం ఏమని? హృదయంలో గందరగోళాలుంటే ఆ కుటుంబం అంతా గందరగోళమే. నీ భర్త కూడా దేవుని పోలికలో ఉన్నాడు, నీ అత్తమామలు కూడా దేవుని పోలికలో ఉన్నారు, నీ భార్య కూడా దేవుని పోలికలో ఉంది, నీ పిల్లలు కూడా దేవుని పోలికలో ఉన్నారు. కాబట్టి నీవు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా నీవు దూషించడానికి వీలు లేదంతే. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వారు ఏదైనా చేస్తుంటే, తప్పిదం చేస్తుంటే, దాన్ని ఆ తప్పులన్నిటినీ అతనిలో నుంచి తీసివేసి మంచిలోకి నడిపించే బాధ్యత ఆ ఇంటి యజమానులది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.